ఈశ్వరుడు మనకిచ్చిన భాగ్యం అంటే తెలుసా? చాలా మందికి ఫస్ట్ పాయింట్ ఈశ్వరుడు మనకి ఏమి ఇచ్చారంటే ఆస్తులు అంతస్తులను లెక్కేస్తారు. అవన్నీ ఇవాళ ఉండి రేపు పోతాయి. ఎందుకంటే మనం ఇవాళ ఉండి రేపు కాటిలో కలవాల్సిందే. మనకే గ్యారంటీ లేదు, ఆస్తులు అంతస్తులకు గ్యారంటీ ఉన్నాయా? ఇది కాదు మనకి ఈశ్వరుడు ఇచ్చింది. ఈశ్వరుడు మనకు ఇచ్చిన ముఖ్యమైన అదృష్ట భాగ్యం ఏంటో తెలుసా? ఈశ్వరుని స్మరించే అదృష్టం ఇచ్చాడు, ఈశ్వరుడికి అభిషేకం చేసే అదృష్టం ఇచ్చాడు, ఈశ్వరుని కల్లారా చూడడానికి మనకు 2 కళ్ళని ఇచ్చాడు. ఆయన దర్శన భాగ్యం చేసుకోవడానికి మనకి ఈ యొక్క శరీరానికి, ఈ యొక్క జన్మకి ఆ ఒక అదృష్ట భాగ్యాన్ని ఇచ్చిన పరమేశ్వరుడు. అంటే వీటి ముందు నీకు ఏ ఆస్తులు అంతస్తులు ఎక్కువ అవుతాయి? ఏవి ఎక్కువ కావు, అన్ని ఇవాళ ఉండి రేపు పోయేటియే. కానీ నీకున్న ఈశ్వర భక్తి ఉంది చూసావా, అది నీ కట్టకాలిన తర్వాత ఈశ్వరుడికే చెందుతుంది ఆ భక్తి. అంతే కదా? అంటే మనకు అన్నిటికన్నా మనకు గొప్పగా ప్రతి ఒక్కరికి ఇచ్చింది ఏంటిది? ఇదొక వరమే కదా, ఇదొక అవకాశమే కదా. ఈ జన్మకు మనకు ప్రతి ఒక్కరికి శివాభిషేకం చేస్తున్నామంటే ఇది ఎంతటి మహాభాగ్యము. ఆయన నిత్యం స్మరిస్తున్నామంటే ఎంతటి అదృష్టము. ఇది ఎందుకు మీరు అందరు మర్చిపోతున్నారు? అన్నిటికీ ఇంపార్టెన్స్ బదులు మనం ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ అంటే తెలుసా? ఈశ్వరుడు మనకి ఏది ఇచ్చాడనేది మనం స్వీకరించగలగాలి, మనం అనుభూతి చెందగలని ప్రతి అందరికీ అదే చెప్తా. ఏదన్నా కూడా అనుభూతి చెందగలగాలి. శివానుభూతి చెందగలిగినప్పుడు మనకు శివుడు మనకి ఏది ఇచ్చాడని అర్థమవుతుంది. శివుడు ఈ జన్మకి మనం ఆయనని అభిషేకం చేసి ఆరాధించే స్మరించే భాగ్యం ఇచ్చాడు. అంతకు మించిన భాగ్యం ఇంకా ఏముంటుంది మనకి? ఎన్ని కొలిసినా కూడా అంతకు మించిన భాగ్యం ఏముంటుంది? ఏది ఉండదు. అంతటి మహాభాగ్యం పరమేశ్వరుడు అందరిగా పేర్పాడు. అది హ్యాపీగా స్వీకరించారు. ఈశ్వరుడు సంతోషిస్తాడు. హర హర మహాదేవ శంభో శంకర్ శివకేశవాయ నమః.